టెక్నాలజీ పెరిగింది, చేతిలో దునియా ఉంటుంది. మస్తు అప్డేటింగ్ జిందగీలో ఉన్నామని చెప్పేసి చాలా మంది అంటారు కదా. కానీ కొందరు జీవితాలు చూస్తే చాట్ ఇంకేడా అప్డేటు, గిన్ని కట్టాలా, గిన్ని గోసలు పడతాండ్రు, యాడ జిందగీ యాడ అప్డేట్ అనిపిస్తేట్టున్నది వల్ల. మరి నాకెందుకు గిట్లా అనిపించిందంటే మీరు తెలుసుకోవాలి కదా. అయితే ఇనురు మరి ముచ్చటేందో. డోలి కట్టాలుల్లా డోలి కట్టాలు ఏడ చూసినయ్యే. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాల నిండు శూలాలను తీసుకుపోయిండ్రు డోలి కట్టుకొని దావుకానకు. ఇయాల సుతం పురిటి నొప్పులు పడుతున్న నిండు గర్భిణిని పట్టుకొని పోతాండ్రు. మంచం కొల్లకు తాళ్ళు కట్టిండ్రు, మీద 2 పెద్ద కట్టెలు పెట్టిండ్రు. కట్టెలకు ఈ తాళ్ళు పెట్టి నలుగురు పట్టుకొని పోతాండ్రు. కాలం చేసినాక నలుగురు మోత్తరు గాని పాపం వీళ్ళకు దావుకాన్లకు పోవాలంటే సుతం నలుగురు మోసుడే ఉంది పోన్రి. భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు ఆదివాసీ గిరిజన ఊళ్ళి ఆడ ఎప్పుడు డోలి కట్టాలి, ఎటు పోవాలన్న రోడ్లుండయి. పానాలు మంచిగా లేకపోతే నడుచుకుంటా ఈడ్చుకుంటా పోయే వరకు సగం పానం పాడైతది. నిండు శూలాలకు నడియాంగొట్ట రాత్రి నొప్పులత్తే ఏం చేయన్నో అర్థం కాక అంబులెన్స్కు ఫోన్ కొట్టిండ్రు. కానీ అది పురాగా లోపలికి రారాదు. 2 కిలోమీటర్ల దూరం దాకానే వచ్చి ఆగింది అంబులెన్సు. లోపల దాకా రాదు కాబట్టి ఆడదాకా మంచానికి మీద ఓ పెద్ద కట్టె పెట్టి కోళ్లకు తాళ్ళు కట్టి నలుగురు మోసుకుంటూ తీసుకుపోయిండ్రులా. అదే చక్కటి రోడ్డుంటే అంబులెన్స్ అత్తుండే, చెప్పన పోతుండే. ఆ లోపల తల్లికేమన్నా అయినా నష్టమే, బిడ్డకు ఏమన్నా అయినా నష్టమే. సర్కారు మీద దుమ్మెత్తి పోత్తరు జనాలు. అసోంటి రోజులు రాకముందే సుధ్రాయించుకుంటే కాదా అనబట్టే ముచ్చట ఎరకైన జనాలు.